అందరికీ ప్రభుపేట వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము నుండి 38వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీవు పితరుడవైన దావీదునకు దేవుడవైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లేఖనంతో నాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము మరి హిజ్కియాకు మరణకరమైన రోగం రావడము, తను ప్రార్థనలో ప్రభును వేడుకుంటున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా బ్రతికితినో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా రాజు గోడవైపు తిరిగి ప్రార్థించుచుండగా యెషయా ప్రవక్త వచ్చి నీవు కన్నీరు విడుచుట దేవుడు చూచాడు అని మాట్లాడుతున్నాడు. హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చి కన్నీరు విడుచుట పరలోకపు తండ్రి చూసినట్టుగా మనం లేఖనం చూస్తున్నాం. ఈరోజు హిజ్కియా లాంటి జీవితం మనగడంగా ఉంది. అది మరణకరమైన రోగమా, శ్రమల, ఇబ్బందుల, ఇరుకుల, లోకంలో వేదన, లేదా కుటుంబ సమస్యల, సంఘ సమస్యల, వ్యక్తిగత సమస్యల, ఏదో ఒకటి ఖచ్చితంగా మనగడంగా ఉండే ఉంటుంది. కాబట్టి హిజ్కియా మొరపెట్టినట్టుగా, హిజ్కియా కన్నీరు కార్చినట్టుగా మనం ఎందుకు కారకూడదు? ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడు. హిజ్కియా, నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు, దేవుడు నాతో చెప్పమన్నాడు అని చెప్పి హిజ్కియా మరలా వెళ్ళిపోచుండగా ఆ మాటలు గ్రహించిన హిజ్కియా గోడవైపు తిరిగి మోకరించి ప్రభును వేడుకుంటూ చూస్తున్నాం. అయ్యా, నేను బ్రతికిన దినంలో ఎలా నేను జీవించున్నాను అని కన్నీరు విడుచుట, ఆ కన్నీరు పరలోకపు తండ్రి చూశాడు. చూసి మరలా యెషయాతో మాట్లాడాడు. అయ్యా యెషయా, నువ్వు వెళ్ళి మరలా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ప్రకటిస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇటు ఆయుష్ పెరిగింది, మళ్ళీ స్థానం వచ్చింది. కన్నీరుకున్న విలువ అంత గొప్పదండి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము మనకు మాట్లాడుతున్నమాట, కన్నీరు విడవాలి. ఏ సందర్భంలోనైనా కన్నీరుకి ఉన్న విలువ గొప్పది దేవుని దృష్టిలో. కన్నీరు చాలామంది కారుస్తూ ఉంటారు, దానికి ఈ లోకంలో విలువ లేదు, కానీ పరలోకపు తండ్రి దగ్గర దానికి విలువ ఉంది. ఆయన కన్నీటికి విలువ కట్టేవాడు. కన్నీటి ప్రార్థనకు సమస్తాన్ని సమకూర్చి మనకు బహుమానంగా ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మన మీడంగా మనకున్న సమస్యలను బట్టి కన్నీరు విడిచి ప్రభును వేడుకుందుము గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.